హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ మనం ఆప్షన్ చైన్ అండ్ ఓఎఫ్ ప్రొఫైల్ ఈ యొక్క మనం చార్ట్ మీద ఎలా ఎనాలిసిస్ చేయాలి, ఎలా మనం ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా రీడ్ చేయాలి, మనకి ఏంటి ఈ ఆప్షన్ చైన్ వల్ల ఆప్షన్ చైన్ ఎలాగ ఎనాలిసిస్ చేయాలి, ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకోవాలి, ఇవన్నీ మన యొక్క వీడియోలో మీకు ముందుగా చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ మనం ఈ చార్ట్ మీదే మనకి ఆప్షన్ చైన్ ఓఎఫ్ ప్రొఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందు ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, అక్కడ ఇక్కడ టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసిన తర్వాత ఓఏ ప్రొఫైల్ వస్తది. ఓఏ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే చేయాలి. షో లే షో లేబుల్స్ ఓకే చేయాలి. కాంపాక్ట్ మోడు, ఆప్టిమైజ్ స్కాల్పింగు ఇయన్నీ ఓకే చేసిన తర్వాత ఎనేబుల్ ఓఏ ప్రొఫైల్ టచ్ చేస్తే ఓకే అవుతది ఫ్రెండ్స్. అప్పుడు మనకి స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ చైన్ వచ్చేసింది. చూసారా ఎలా వచ్చిందో? మీకు ఇంకా కొంచెం పెద్దగా చూస్తాను. కాంపాక్ట్ మోడ్ ఆఫ్ చేసేస్తే ఇంకా క్లారిటీగా కనపడుద్ది మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్‌గా ఉంది చూడండి ఇది. ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్, హ్మ్. మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఇటు సైడ్ ఉన్నవన్నీ కాల్స్ ఫ్రెండ్స్. ఇటు సైడు ఇటు సైడ్ ఉన్నవన్నీ ఫుట్ ఫుట్స్ ఫ్రెండ్స్. ఆ! మీకిక్కడ చూపిస్తది. కలర్ కూడా చెప్తది చూడండి. మీకు కలర్ కూడా ఇక్కడ చెప్తది చూడండి ఓఏ ప్రొఫైలు. ఇగోండి కాల్సు, పుట్సు. ఓకే ఫ్రెండ్స్. ఈ లైట్ కలర్ అన్నది ఇప్పుడు ఈ లైట్ కలర్ ఏర్పడ్డది కదా ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవాళ ఏర్పడిన ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే కాల్ రైటింగ్ జరిగింది. అక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ పుట్స్ ఇంట్రెస్ట్ పెరగలేదు. ఓకే ఫ్రెండ్స్. అంటే మనకి డైరెక్ట్‌గా చార్ట్ మీదే తెలిసిపోతుంది. ఓవరాల్‌గా ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1.41 మిలియన్స్ కాల్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది ఇవాళ. టోటల్‌గా ఎంత 3.72 మిలియన్స్. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ పుట్స్ 1.89 మిలియన్స్. ఇవాళ ఎంత యాడ్ అయింది? 162.59K. అంటే ఆహ్, చాలా తక్కువ ఏర్పడ్డది. అంటే కాల్ సైడే ఏర్పడ్డదంటే మాక్సిమం అంతా బేరిష్ ట్రెండ్‌లో ఉందని. ఓకే ఫ్రెండ్స్. ఇలా మనం ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఒక ఒక ఇది ఒక రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ పుట్స్ కూడా మీకు ఇంకా ఎక్కువగా ఉండేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ సైడ్ ఉంది కాబట్టి చూడండి ఇదిగోండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టోటల్‌గా ఇక్కడ కూడా సమానంగా ఏర్పడ్డది. కానీ మనకి ఎక్కువగా ఏర్పడేది ఇగో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 200 ఏర్పడ్డది కొత్తగా. ఇక్కడ 600 ఏర్పడ్డది. ఇక్కడ 200 ఏర్పడితే ఇక్కడ 600 ఏర్పడ్డది. అంటే ఇలా మనం ఇక్కడ ఇది 3 మినిట్స్‌కి గో చాటింగ్‌లో మనకి అప్డేట్ అవుతా ఉంటాయి. ఈ యొక్క వాల్యూస్‌ని మనం చూసుకొని జాగ్రత్తగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది 1 మినిట్‌లో పెట్టుకోవచ్చు, 5 మినిట్స్‌లో పెట్టుకోవచ్చు, 3 మినిట్స్‌లో పెట్టుకోవచ్చు. ఏ మినిట్స్‌లో పెట్టుకున్నా మనకి 3 మినిట్స్‌కి ఒక్కసారి మనకి ఈ యొక్క డేటా అప్డేట్ అవుతూ ఉంటది. దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం గో చాటింగు ప్లాట్‌ఫామ్‌కెళ్ళి దాంట్లోని ప్రైసింగ్ అని ఉంటది ఫ్రెండ్స్. ప్రైసింగు ప్లాన్స్‌లోని ఇండియా ఎన్ఎస్‌సి ప్రీమియం ఉంటది. అది తీసుకుంటే 1780 ఎంతో ఉంటది ఫ్రెండ్స్ విత్ జీఎస్టీ. అది తీసుకొని అది ఓకే చేసుకొని మనం యాప్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక నిఫ్టీ చూసాం కదా! ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇందాకల బ్యాంక్ నిఫ్టీయే చూసామా? ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఉండండి ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, 50 పాయింట్స్‌కి ఉంటది. సేము ఆప్షన్ చైను మనకి ఇస్ ఈ ఈ చార్ట్ మీద ఫ్లాట్ అవుతదన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, 7.5 మిలియన్స్ మిన్ సుమారుగా 3 మిలియన్స్ ఇవాళ యాడ్ అయ్యారు. -200 పుట్స్ వెళ్ళిపోయారు. అంటే డౌన్ సైడే ఉంటదని మార్కెట్ అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కీ లెవెల్. అంటే ఇది ఒక రెం రెండు 22,600 100, 100 అన్నదే మెయిను. ఎక్కడ ఈ ఈ ఒక నిఫ్టీలో 50, 50కి కొంచెం తక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్. 100కి 100కే కొంచెం ఎక్కువగా ఉంటది. ఆహ్, 100కి 100కి. ఓకే ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అయితే 500కి ఎక్కువగా ఉంటది. చూడండి మీకు చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీలో అయితే 500కి చాలా బాగా డిఫరెన్స్ ఉంటది ఫ్రెండ్స్. 500కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 48,500 చూడండి, 49,000 కొంచెం ఎక్కువ ఉంటది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 49,000కి మళ్ళీ ఎక్కువగా ఉంటది. ఈ సైకలాజికల్ లెవెల్స్ అంటారు ఫ్రెండ్స్. ఇదిగో చూసారా? ఇక్కడ చూసారా ఎంత ఎక్కువగా ఉందో? మళ్ళీ ఇదే ఇక్కడ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 48,500 ఇక్కడ ఎక్కువగా ఉందా? మళ్ళీ 48,000 దగ్గర ఎక్కువ ఉంటది. చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్స్‌కి ఎక్కువగా ఓఏ వ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఎక్కువగా అక్కడే ఎక్కువగా మూవ్‌మెంట్ అవుతూ ఉంటది ఫ్రెండ్స్. అందుకని మనం సైకలాజికల్ లెవెల్స్ దగ్గరే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా? చూసుకోవాలి. ఈ చిన్న చిన్నవి చూసుకున్నామనుకో ఫ్రెండ్స్, కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. ఈ 100లో, 200 ఎప్పుడు ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్స్‌కి సైకలాజికల్ లెవెల్ దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 48,500 దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కీ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందని చూసుకోవాలి. ఇక్కడికొచ్చిన తర్వాత మనం పట్టించుకోకూడదు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందని చూసుకోవాలి. అంతే. 500 పాయింట్స్ దగ్గరే మనం యాక్టివ్‌గా ఉండాలి ఫ్రెండ్స్. అని అలా ఉండాలి గానీ, మనం ప్రతి 100 పాయింట్స్‌కి 100 పాయింట్స్ కొన్నామనుకో, బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇబ్బందయిపోద్ది. అందుకని నేను చెప్తుందేంటంటే, సైకలాజికల్ లెవెల్స్ అంటారు ఈటిల్నే. హై ఆహ్, సైకలాజికల్ లెవెల్స్ ప్రతి 500 పాయింట్స్‌కి బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. నిఫ్టీలో సైకలాజికల్ లెవెల్స్ ప్రతి 100 పాయింట్స్‌కి ఒకటుంటది. ప్రతి 100 పాయింట్స్‌కి ఒక సైకలాజికల్ లెవెల్ ఉంటది. ప్లస్ మళ్ళీ ప్రతి 500 పాయింట్స్‌కి అది ఇంకా మంచి సైకలాజికల్‌గా మంచి లెవెల్ అవుతది నిఫ్టీలో కూడా. అందుకని మీరు జాగ్రత్తగా ఇది గమనించి, ఈ యొక్క ఆప్షన్ అనాలిసిస్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్‌ను, ఆప్షన్ చైన్‌ని మీరు అంత ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా 500 పాయింట్స్ బిట్వీన్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీలో చూసుకోండి. నిఫ్టీలో 100 పాయింట్స్ బిట్వీన్‌లోనే. ఇప్పుడు ఇప్పుడు 22,500 ఉందంటే మళ్ళీ 22,600 దగ్గర ఎంత ఏర్పడుతుందో చూసుకోవాలి గానీ, ఏ 22,550 దగ్గర ఇప్పుడు ఇంట్రెస్ట్ చూసుకొని మనం ఎప్పుడూ కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ఇది మట్టికి కన్ఫర్మ్‌గా పాటించాల్సిన మొదటి రూల్ ఇది. సైకలాజికల్ లెవెల్స్ దగ్గరే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు 48,500 దగ్గర చూసుకున్నామనుకోండి ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ మళ్ళీ 9,000 దగ్గర చూసుకోవాలి. 48,000 దగ్గర చూసుకోవాలి. అంతేగాని ఈ మధ్యలో చూసుకోకూడదు ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ మధ్యలో చూసుకున్నామనుకో, దానికి మనకి అర్థం కాదు. అందుకని సైకలాజికల్ దగ్గరికొచ్చిన తర్వాత ప్రైజు అక్కడ ఏంటి పెరుగుతుందా? తగ్గుతుందా? చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తా ఉంటాను. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.